క్లాస్ చదివే పిల్లాడు ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ప్లాన్ చేయటం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తుంది. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలన్నది ముందే పేపర్ పై రాసి పెట్టుకున్నాడు ఆ నిందితుడు. ఈ హత్యోదంతంలో దారుణమైన అంశం ఏమిటంటే దొంగతనానికి వచ్చి ఆ విషయం బయటికి వస్తుందన్న భయంలో పాపని చంపేయటం. బాగా తెలిసిన అమ్మాయి, ఇంటి పక్కనే ఉండే అమ్మాయి. కొద్ది రోజుల క్రితం ఆమె పుట్టిన రోజున వాళ్ళ ఇంట్లో జరిగిన వేడుకలో కేక్ తినిపించిన చేత్తోనే కత్తితో పోట్లు పొడిచి చంపేసిన వైనం షాకింగ్ గా మారింది. గుండి పగలగొట్టి 80,000 చోరీ. ఇది చూసిన సహస్రను క్రూరంగా హత్య చేశాడు ఆ బాలుడు. ఆమెపై కూర్చొని గొంతు నులిమి శరీరంపై మొత్తం 21 కత్తిపోట్లు పొడిచి పరారైపోయాడు అక్కడి నుంచి. బాలుడు తాను నోట్లో రాసుకున్న విధంగా చోరీకి పాల్పడాలని భావించాడు. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న కత్తిని తన వెంట తీసుకెళ్లిపోయాడు. ఉదయం 11 గంటలకు తమ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ లోకి జంప్ చేసి సహస్ర ఇంట్లోకి వెళ్లాడు ఆ నిందితుడు. తర్వాత నెమ్మదిగా డోర్ తెరిచి లోపలికి వెళ్లాడు. అప్పటికే సహస్ర బెడ్ పై పడుకొని టీవీ చూస్తోంది. ఏదో అలికిడి రావటంతో డోర్ వైపు చూడగా పక్కింటి బాలుడు రావటాన్ని గుర్తించింది సహస్ర. ఎందుకు ఇంట్లోకి వచ్చావంటూ ప్రశ్నించింది. మా అమ్మా నాన్న వచ్చాక నీ గురించి చెప్తా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బాలుడిని హెచ్చరించింది. సహస్రకు విషయం తెలియటంతో తన గుట్టు ఎక్కడ బయట పడుతుందేమో అన్న భయంతో సహస్ర దగ్గరకు వెళ్లిన బాలుడు ఆమెను పట్టుకొని తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై అతి క్రూరంగా 15 పోట్లు, కడుపుపై 5 పోట్లు పొడిచాడు. తరువాత తలుపుకు గొల్లెం పెట్టి మళ్ళీ తన బిల్డింగ్ పైకి దూకి వెళ్లిపోయాడు ఆ 10th క్లాస్ అబ్బాయి. సో కొడుకులో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు కొంత అనుమానించిన తమ పిల్లాడు అంతటి దారుణానికి పాల్పడలే అని వాళ్ళైతే, అంటే ఇంత దారుణానికి పాల్పడతారని వాళ్ళు కూడా ఊహించైతే ఉండరు. పిల్లాడి తండ్రి వ్యాపారం చేసి నష్టపోగా తల్లి ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. సహస్ర ఇంట్లో ఉన్న 80,000 రూపాయలు చోరీ చేసేందుకు వెళ్లి అక్కడ సహస్ర తనను చూడటంతో తన గుట్టు రట్టు కాకూడదన్న ఉద్దేశంతోనే హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా మనకు తెలుస్తోంది. నిజానికి ఈ హత్య జరిగిన తర్వాత పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు జరిపినా ఎలాంటి ఆచూకీ అయితే అక్కడ లభించలేదు. సీసీ కెమెరాల్లో సైతం ఇంట్లోకి ఎవరూ వెళ్ళినట్లుగా ఫుటేజ్ అయితే కనిపించలేదు. అయితే పక్క అపార్ట్మెంట్ నుంచి లోపలికి వెళ్లటంతో సీసీ కెమెరా కంటికి బాలుడైతే చిక్కలేదు. అయితే హత్య జరిగిన రోజున బాలుడిని తాను అపార్ట్మెంట్లో చూసినట్లుగా ఐటీ ఉద్యోగి ఒకరు చెప్పటంతో పోలీసులు అతడి మీద ఫోకస్ చేశారు. వర్క్ ఫ్రం హోమ్ లో భాగంగా తాను ఇంట్లో నుంచి పనిచేస్తున్న వేళలో సహస్ర వాళ్ళ ఇంటి వద్ద ఆ బాలుణ్ణి చూసినట్లుగా చెప్పడంతో అనుమానించిన పోలీసులు బాలుణ్ణి ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. చివరికి పలు అంశాలు మ్యాచ్ కావటంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మొదట్లో ఏం చెప్పకున్నా ఆ తర్వాత మాత్రం తాను హత్య చేసిన వైనాన్ని పోలీసులకు ఆ బాలుడు వివరించినట్లుగా తెలుస్తోంది.